సో అన్న కమిటీ కుర్రాల సినిమా ఎట్లా అనిపించింది భయ్యా? కమిటీ కుర్రోళ్ళు నిజంగా కుమ్మేశారు, నిజంగా ఏడిపించారు, ఆయన నవ్వించారు, కవ్వించారు, కొంచెం మోటివేట్ చేశారు, పాత రోజులు గుర్తు చేశారు. ఇదే మెయిన్గా చెప్పుకోవాలి. నేనైతే త్రూఅవుట్ ప్రతి థింగ్ని ఫీల్ అయ్యాను. ఏంటి మన పల్లెటూరుల్లో ఎలా ఉంటుంది, గొడవ పడదాం అప్పుడే కలిసిపోతాం, గొడవ పడినోడిని ఎదురెదురు పడి కొట్టుకుంటాం, మళ్ళీ కలిసిపోతాం, ఊర్లో ఉండే సర్పంచులతో పోటీ పడదాం, జాతరలు దగ్గరుండి జరిపిస్తాం, కుర్రోళ్ళు అంటేనే ఉడుకు రక్తం కదా, ఏదైనా చేస్తాం. సేమ్ థింగ్ని వాళ్ళు కన్వే చేయడం చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇందులో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ బాగా చేశారు. దీంట్లో మెయిన్గా చెప్పాల్సింది, చాలామంది చిన్నప్పుడు క్యారెక్టర్కి వేరే డిఫరెంట్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళని తీసుకొని కొంచెం ఏజ్డ్ వచ్చిన తర్వాత వాళ్ళని డిఫరెంట్గా ఏది జస్ట్ మేకప్ చేసో లేకుంటే ఇలా చూపిస్తారు. బట్ దీంట్లో వీళ్ళని ఎగ్జాక్ట్ ఏజ్ గ్రూప్ లాగా చూపించడం, ట్రాన్స్ఫార్మ్ అనేది చాలా బాగుంది. వీళ్ళు 3 స్టేజెస్లోనూ ఎగ్జాక్ట్గా ఉన్నారు. అంటే మనం అరే వీడు ముసలిలాగా ఉన్నాడే, కొంచెం వయసులాగా ఉన్నాడు, ఇలా ఏది కాకుండా క్లియర్గా చూపించాడు. ఫస్ట్ హాఫ్లో ఎంత సరదాగా వాళ్ళ గొడవలు, వాళ్ళు పెట్టే పుల్లలు చాలా సరదాగా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే అన్న ఒక సాంగ్లో ఏడిపించారన్న, ఆ ప్యూర్ ఎమోషన్. అసలు మనతో కలిసి తిరిగి తిని పడుకునే ఒక ఫ్రెండ్ ఉన్నట్టుండి చనిపోతే దానికి మనం రీజన్ అయితే ఆ బాధ ఎలా ఉంటుంది, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కొట్టడం కానీ వేరే అంటే వేరే. నేనైతే అసలు అనిపించింది నాకు కూడా, ఎందుకంటే రీసెంట్గా మా ఫ్రెండ్ కూడా ఎక్స్పైర్ అయ్యాడు. సో నేను ఆ ఫీల్డ్లో ఉండిపోయాను. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. కానీ ఆ పల్లెటూరులో ఉండే ఎవడో కావాలి వాడు సెల్ఫిష్నెస్ కోసం ఏదో పుల్లలు పెట్టేసి గొడవలు పెట్టేసి వాళ్ళు కొట్టుకొని చేస్తుంటే నవ్వుకునే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు ఉండడం, దానికి తోడు ఈ పాలిటిక్స్. సో ఓవరాల్గా చాలా బాగా అనిపించింది. బట్ కొన్ని నెగిటివ్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఎంత ఎంగేజింగ్గా తీసుకెళ్ళాడు, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి రొటీన్ స్టోరీ అయిపోయింది. అంటే ఎలక్షన్స్, జాతర, సో ముందుగానే కన్వే ఆడియన్స్ ఏంటంటే ఎక్స్పెక్ట్ చేసేలాగా వెళ్ళిపోయింది. సో అక్కడ కూడా పర్ఫార్మెన్స్ వైజ్ కానీ, డైరెక్షన్ వైజ్ కానీ, ప్రొడక్షన్ వైజ్ కానీ చాలా బాగుంది. బట్ ఆ కామన్ ఆడియన్స్ ఏంటంటే కొంచెం ఎంగేజింగ్గా, అంటే కొత్తగా కోరుకుంటారు కాబట్టి కొంచెం అదొక్కటి కొంచెం డిఫరెంట్గా అనిపించిన. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, లాస్ట్ ఎలక్షన్ టైంలో 2 డైలాగులు, ఓడిపోయాం కానీ చచ్చిపోలేదు, కళ్యాణ్ బాబుని గుర్తు చేశారు మళ్ళీ. నిజంగా మేమైతే చాలా ఆయన చెప్పిన మాటల్లో కొన్ని వీళ్ళు తీసుకొని ఇక్కడ కనిపించడం అనేది నేనైతే నిజంగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే కళ్యాణ్ బాబు అంటేనే అందరికీ పిచ్చి, అలాంటిది నిహారిక గారు చేశారు కాబట్టి ఈ పెట్టారేమో అనుకోవచ్చు. కానీ బట్ ఎగ్జాక్ట్గా ఆ ఎండ్ను కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే అందరూ ఏమనుకుంటారు, గెలిచేస్తారో లేకుంటే హడావిడి చేస్తారు అనుకుంటాం. కానీ బట్ ఓడిపోవడం అనేది న్యాచురల్గా అనిపించింది, న్యాచురల్ లాగా నేను తీసుకోగలిగాం. కానీ కామన్ ఆడియన్స్కి అయితే ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది. సో థియేటర్కి రండి, డెఫినెట్గా ఒక గుడ్ మూవీ చూశారు అనే ఫీల్ అయితే మీ మనసుకు వస్తుంది. ఇంకోటి, అందరి చైల్డ్హుడ్ మెమరీస్ ప్రతి ఒక్కరిని లోపల ఎక్కడో గుండె లోపల ఎక్కడో చివరన దాగున్నవి కూడా గుచ్చి బయటికి తీశారు. అంత ఎమోషన్ క్రియేట్ అయింది. త్రూఅవుట్ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలకి నెగిటివ్స్ పాజిటివ్స్ అన్నిటి ఉంటాయి. సో ఓవరాల్గా చాలా బాగుంది. కంగ్రాట్స్. కమిటీ కుర్రోళ్ళు సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ట్రైలర్ ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అనమాట. సాంగ్స్ కానీ ఆ తర్వాత కానీ సినిమా ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు చూడాలని చెప్పి. సినిమా చూసినప్పుడు అయితే నాకు కొన్ని సీన్స్ అయితే ఎమోషనల్గా అనిపించింది, ఏడుపు వచ్చింది. కొన్ని మన ఫ్రెండ్స్ని మిస్ అయ్యే ఆ సీన్స్ కానీ నిజంగా పాస్ట్ అయితే పక్క ప్రతి ఒక్కరికి అయితే గుర్తొస్తుంది సినిమా చూస్తే. అంటే పల్లెటూరులో ఎలా ఉంటారు, ఆ జాతర కానీ ఆ వాతావరణం కానీ ఇదంతా చాలా క్లియర్గా, చాలా అంటే ఇది ఒక సినిమా స్టోరీ కాదు, ఒక రియల్ స్టోరీ అన్నట్లయితే అనిపించింది నాకైతే. సినిమా అయితే ప్రతి ఒక్కరు పర్ఫార్మెన్స్ అంటే అంతమంది లేరు కానీ ఒక 5-6 అయితే ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ నాతోనే ఉన్నారు కాబట్టి నాకైతే అలా అనిపించలేదు. ఒకవేళ ఫ్యూచర్లో దూరం అయితే ఎలా అనిపిస్తాం, 30 ఏళ్ళ తర్వాత కలిస్తే ఎలా, అవన్నీ ఫ్రెండ్స్ అన్నాక గొడవలు కలవడం ఇవన్నీ కామన్ అనమాట. సో సినిమాలో కూడా వాళ్ళు గొడవ పడతారు, కలుస్తారు, తిరుగుతారు, అరుచుకుంటారు, తిట్టుకుంటారు, ఇలా చాలా అంటే చాలా ఎమోషన్స్ కానీ క్లియర్గా చూపించారు. ఇంకోటి, డైరెక్టర్ గారు అయితే నిజంగా గ్రేట్ అనిపించింది నాకైతే. ఫస్ట్ డైరెక్టర్ అయినా కానీ ఇండస్ట్రీలో వంశీ అనుకుంటా పేరు, నిజంగా వేరే వంశీ నిజంగా అవుతాడు. అంతకు మించి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అంటే పెద్ద స్టార్ క్యాస్ట్ లేరు, స్టార్ సినిమా కాదు, స్టార్ హీరో లేదు, స్టార్ హీరోయిన్ లేదు, ఏం లేదు. కానీ సినిమాకి కంటెంట్ ఉంటే ఏదైనా సినిమా ఆడుతుందని అయితే మనకి చాలా సినిమాలు చూసాము. సో సేమ్ అలానే ఈ సినిమా కూడా పక్క నిహారిక గారికి మరో ఏదో ఒక అవార్డు అయితే పక్క పెద్ద అవార్డు అయితే వస్తుంది అంతే. థ్యాంక్ యూ.